హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్యారిస్‌లో తెలుగు అబ్బాయి. ఈ వీడియో చేయనీకి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎక్స్‌టెన్షన్ వీసాకి రెడీగా ఉన్నారు. అంటే సెకండ్ ఇయర్ వీసాకి రెడీగా ఉన్నారు చాలామంది. ఆల్మోస్ట్ ఫ్రాన్స్ అంటే స్టూడెంట్ వీసా ఓన్లీ 1 ఇయరే వస్తది. ఆ తర్వాత మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటా వెళ్తూ ఉండాలి కాబట్టి, సో ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియోలో ఎలా చేయాలి, ఏంటి అనేది మేము చేసిన తప్పులు మెయిన్‌గా మేము చేసిన తప్పులు మీరు చెయ్యొద్దు. మీరు కంప్లీట్‌గా 100% అప్లికేషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోవాలి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని. సో ఆ ఉద్దేశంతోని ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను చెప్తాను ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేసే టైంకి మీరు 4 or 3 months ముందరనే అప్లై చేయండి. సో 3 months తర్వాత అయితే అసలు చేయకండి, ఇది మీకే ఇబ్బంది అవుతుంది. ముందే చెప్తున్నాను, మీరు రేపటి నాడు ప్రిఫిక్చర్ని క్వశ్చన్ చేయడానికి కూడా మీకు ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో ఇది మాత్రం 100% గుర్తుపెట్టండి. వాళ్ళు వీళ్ళు చెప్పారని మీరు ఏదో 1 month ముందో 2 months ముందు చేస్తా అంటే వద్దు. వాళ్ళ ఫైల్ ఈజ్ డిఫరెంట్, మీ ఫైల్ ఈజ్ డిఫరెంట్, మీ ప్రిఫిక్చర్ కూడా డిఫరెంట్. సేమ్ ప్రిఫిక్చర్ అయినా ఆఫీసర్స్ వీళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు డిఫరెంట్ ఉంటారు కదా. సో ముందు జాగ్రత్తగా యాజ్ పర్ రూల్ ప్రకారం ఎలా అయితే అలా అప్లై చేయండి, సో అయిపోండి. అంతే తప్ప మీరు నెక్స్ట్ స్టెప్ ఏదైనా రాంగ్ తీసుకున్నారంటే మీకే ఇబ్బంది అవుతుంది వీసా దగ్గర. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ ఇయర్ మేము ఇప్పుడు మా బ్యాచ్లో చాలా మందిని మేము చూసాము. అలాంటి రిజల్ట్ క్వశ్చన్స్ చేస్తే మాత్రం వాళ్ళు ఏంటి 2 months ముందు అది లేదు ఇది లేదని మాట్లాడారు. సో అందుకే మీకు ముందే చెప్తున్నాను ఇలా, ఓకేనా. ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ఎక్స్టెన్షన్ వీసా అన్నా రెన్యువల్ అన్నా ఒకటే అండి, మళ్ళీ రెసిడెన్స్ పర్మిట్ అన్నా ఒకటే. మీరు అన్నీ మళ్ళీ వేరే అనుకోకండి, సేమ్ ఒకటే. మీ సెకండ్ ఇయర్ వీసా అనండి, మీకు ఇంకా బాగా గుర్తుంటుంది కాబట్టి. సో ఇప్పుడు అప్లై ఎలా చేయాలి అంటే, మన ఎన్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు ఫస్ట్ మనం వీసా వ్యాలిడేషన్ చేస్తాం చూసారా, మన ఫస్ట్ ఇయర్లో అలా చేసినప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది, జనరేట్ అవుతుంది. ఆ నెంబర్తోని మీరు లాగిన్ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట ఎన్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో. ఆ తర్వాత ఎంటర్ అయినాక మీకు ఫస్ట్లోనే కనబడుతుంది చూడండి, రెసిడెన్స్ పర్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఇంకా మీకు ఒక చిన్న స్క్రీన్ వస్తుంది చూడండి. ఈ చిన్న స్క్రీన్లో అందరు ఏం చేశారు, ఇంక్లూడింగ్ నేను కూడా ఇలాంటి తప్పు చేశానండి. సో ఈ వచ్చింది పాపప్ లెక్క వచ్చింది కదా, లైట్ తీసుకుందామని దాన్ని పక్కకు జరిపాం అనమాట. కానీ అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నా చూడండి, సో ఇందులో చూడొచ్చు, ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు దాని మీద ఆ లింక్ కనిపిస్తుందిగా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఏంటి అంటే, ఇది డిక్లరేషన్ ఫామ్ అన్నట్టు. ఆ డాక్యుమెంట్ ఆ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది డిక్లరేషన్ ఫామ్. అందులో మీకు కింద లాస్ట్కి వచ్చేసరికి మీ సిటీ, డేట్ అండ్ మీ సిగ్నేచర్, ఈ 3 అయితే ఆ పీడిఎఫ్లో మీరు పెట్టి మీ దగ్గర పెట్టుకోండి. వర్డ్ డాక్యుమెంట్లో ఎడిటింగ్ అయినా చేయండి, లేదంటే లేదు నేను జిరాక్స్ తీసుకొని నేను రాసి పీడిఎఫ్ చేసుకున్నా పర్లేదు. సో ఇది మాత్రం మీరు 100% ముందే చేయాలండి. ఈ విండో అయితే ఇగ్నోర్ చేయకండి, ఓకేనా. సో మేము ఇగ్నోర్ చేస్తాం, లాస్ట్ మళ్ళీ వాళ్ళు అడుగుతారండి, అప్పుడు మళ్ళీ మనం పెట్టాల్సి వస్తుంది. ఎందుకు ఆ రిస్క్, ముందే ఇది పెట్టండి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడనే మేము తప్పు చేసాం లాస్ట్ టైం. సో అందుకే మీరు చేయొద్దు. ఈ డాక్యుమెంట్ మీరు పెట్టుకోండి దగ్గర. తీసుకున్నాక ఇక నార్మల్ డీటెయిల్స్ అడుగుతుందండి. డీటెయిల్స్ ఇక అడుగుతున్న కొద్దీ మీరు మీ డీటెయిల్స్ అనేవి పెడుతూ వెళ్ళిపోండి. లాస్ట్కి మీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏందో నెక్స్ట్ దాంట్లో చెప్తాను. డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేసి లాస్ట్లో మీకు కామెంట్, మీరు ఏమైనా ఆఫీసర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే అది చెప్పొచ్చు. అఫీషియల్గా మీరు అప్లికేషన్ అనేది వేయచ్చు. ఆర్ ఎల్స్ 2 months ముందే ఇట్లా అప్లై చేసాం అనుకో, నీకు ఫైన్ పడే అవకాశాలు ఉంటాయి. 100% పడుతుంది నీకు, అది దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. 180 నుంచి 250 euros మధ్యలో పడుతుంది 100%. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా కట్టింది. అందుకే చెప్తున్నాను, మీరు 100% 3 months ముందే చేయండి. ఆ లేట్ ఫీజ్ అనేది అవాయిడ్ చేయడం మీకు చాలా బెటర్. డాక్యుమెంట్స్, సో చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతారు డాక్యుమెంట్స్ గురించి. ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీ అకామిడేషన్, ఓకే. ఇది క్వశ్చన్ ఏంటి వస్తుందంటే, కాంట్రాక్ట్ కావాలా డొమెసిల్ కావాలంటే అది మీ ఇష్టం అండి. మీకు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ పెట్టండి, డొమెసిల్ అయితే డొమెసిల్ పెట్టండి. దీంతో పాటు అకామిడేషన్ మీరు అవాయిడ్ చేయాలి. లేదు మళ్ళీ అడిగిందంటే, ఒకవేళ అడగొద్దు నన్ను ఆఫీసర్, నన్ను అసలు ఆ డాక్యుమెంట్ గురించి అడగొద్దు అంటే ఎక్స్ట్రాగా ఇంటర్నెట్ బిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ అడుగుతాడు ఆఫీసర్ కొంతమంది. అందుకే దాన్ని అవాయిడ్ చేయాలంటే మీకు కాంట్రాక్ట్ ఆర్ డొమెసిల్ పెట్టినప్పుడే దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ వైఫై బిల్ ఇలా పెడితే సరిపోతుంది, ఓకేనా. సెకండ్ వచ్చేసి ఈ ఫోటో మీరు 100% అది మీరు బయట తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో ఈ ల్యాబ్ అనే సంథింగ్ యాప్ ఉంటుంది,
అందులోకి వెళ్ళి మీరు మీ ఫోటో దిగి మీకు వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎక్కడ పెట్టాలి అంటే అప్లికేషన్లో పెట్టాలి. ఓకేనా, అప్లికేషన్లో అడుగుతుంది. ఈ ఫోటో నెంబరు మీరు పెట్టాల్సి ఉంటుంది. అది వ్యాలిడ్ ఉంటుంది, లైక్ 6 months వ్యాలిడ్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో అందరికీ క్వశ్చన్సే. యూజువల్గా మనం అప్లై చేసేటప్పుడు అక్కడ €650 per month అని చెప్తారు. సో దాని బేస్ మీద మీరు పెట్టండి, ఒక 4,000 5,000 పెట్టుకోండి అకౌంట్లో. ఓకేనా, సో ఇలా పెడితే ఒకవేళ మీరు పార్ట్ టైం చేశారు అనుకో, పార్ట్ టైం చేస్తే తన కాంట్రాక్ట్ పే స్లిప్స్ పెట్టండి సరిపోతుంది. అండ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పెట్టండి. మ్యాక్సిమం 4 to 5 కాదు కానీ ఒక 6 కూడా పెట్టుకోండి, బెటర్. వాళ్ళు ఏంటి అంటే నీకు అప్లికేషన్లో 6,000 అని మెన్షన్ చేస్తారు, అట్లా కూడా ఉంటుంది అన్నట్టు. సో కొంతమంది నా ఫైల్లో కూడా చూపించింది, అందుకే చెప్తున్నాను. సో 4, 5 or 6 అయినా పర్లేదు, అలా పెట్టుకోండి. మీకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఇంకా లేదు నా దగ్గర అడ్జస్ట్ అవ్వట్లేదు, నా దగ్గర ఇప్పుడు అవ్వట్లేదు అంటే లోన్ శాంక్షన్ లెటర్ పెట్టేసేయండి సరిపోతుంది. ఎందుకు పెట్టమంటున్నా అంటే, ఒక్కవేళ నువ్వు లోన్ శాంక్షన్ లెటర్ పెట్టావనుకో, నీకు రేపటి నాడు అప్డేట్ ఫైల్ అంటే మీకు మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ టైంలోపు నువ్వు ఏదైతే అమౌంట్ అరేంజ్ చేసుకుంటావో అరేంజ్ చేసుకొని తర్వాత లైక్ ఎస్జీ బ్యాంక్ కానీ లేకపోతే నువ్వు బిఎన్పి బ్యాంక్ కానీ అక్కడికి వెళ్ళి నీ బ్యాంక్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నా అకౌంట్లో ఇంత అమౌంట్ ఉన్నాయి, సో నేను ఇది లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోనిక నేను ఈ బ్యాంక్లో ఉంచుకున్నాను అని నువ్వు అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ అప్డేట్ టైంలో నువ్వు పెట్టొచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే అప్లికేషన్ టైంలో నీకు ఆ టైంకి ఏం కుదిరిందో అవన్నీ పెట్టేసేయండి. ఓకేనా, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్యూర్ అండ్ జెన్యున్గా పెట్టండి అన్ని. ఒకటో 1 or 2 డాక్యుమెంట్స్ లైక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, అలా అని కొద్దిగా మిస్ అవ్వచ్చేమో, కానీ దాంట్లో ఏంటి ప్రాబ్లం లేదు. తర్వాత రేపటి నాడు అడిగినప్పుడు నువ్వు మళ్ళీ జెన్యున్ డాక్యుమెంట్స్ ఇలా ఏవైతే అరేంజ్ చేసుకున్నావు ఫైనాన్షియల్ అమౌంట్ అవి పెట్టొచ్చు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో నెగ్లెక్ట్ అయితే చేయకండి అమౌంట్ విషయంలో. సో రేపటి నాడు మీకు ఎట్లా అంటే ఎక్స్టెన్షన్ ప్రొలాంగేషన్ తక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే మీరు ప్యూర్గా ఒక €6,000 అయితే పెట్టుకోండి దగ్గర, సరిపోతుంది. ఇప్పుడు మనం ఎస్జీలో ఇప్పుడు మన బ్యాంక్ ఉంటాయి కదా బిఎన్పిలో, అందులో మనం ఈ బ్యాంక్ మన అమౌంట్ ఉన్నాయని చూపించాలి కదా సర్టిఫికేట్ అనేది. సో దానికి ఎంత ఛార్జ్ చేస్తారని కూడా ఇదే అడుగుతున్నారు. సో ఎస్జీలో అయితే ఫ్రీ అండి, వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. నువ్వు వెళ్ళి ఏజెన్సీని ఇలా నాకు వీసా కోసం అడిగామనుకో, వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు. నీకు ఈమెయిల్ కూడా పంపమంటే కూడా పంపుతారు అలా. అండ్ బిఎన్పిలో మాత్రం €20 అయితే ఛార్జ్ చేస్తారండి. అది నువ్వు కడితే నీకు వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, అది సబ్మిట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయన్నమాట బ్యాంక్స్. అది కూడా మీరు చూసుకోండి, చూసి మీరు అప్లోడ్ చేయండి. లేదు ఇంకా నేను €20 కూడా వేస్ట్ చేయొద్దు అంటే బిఎన్పిది మన స్టేట్మెంట్ 1 year స్టేట్మెంట్ ఆర్ 3 months 1 month స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్లో నువ్వు ఎంత లైక్ €6,000 పే చూపిస్తున్నావు, 4,000 or 5,000 పే చేస్తున్నావు, ఆ అమౌంట్ అనేది జనరేట్ అయి ఉండాలి ఆ స్టేట్మెంట్లో. అది పెట్టినా సరిపోతుంది. ఎస్జీలో కూడా అంతే, అది పెట్టినా సరిపోతుంది. బట్ ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా ఎట్లయితే లైక్ మేనేజర్ సైన్ ఉంటుంది కదా బ్యాంక్ సర్టిఫికేట్ మీద, అది ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అది నెక్స్ట్ మన కాలేజ్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్టెన్షన్ సర్టిఫికేట్ ఇస్తారు కాలేజ్ నుంచి, అది పెట్టండి. మీ ఫస్ట్ ఇయర్ మార్క్ షీట్ పెట్టండి, అది ఓకే. ఇంకేమున్నాయి అంతే, ఇక అంతకుమించి మెయిన్గా ఇవైతే మెయిన్గా పెట్టుకోండి. ఫస్ట్ అకామిడేషన్, సెకండ్ ఈ ఫోటో నెంబర్, అండ్ థర్డ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అండ్ ఫోర్త్ కాలేజ్ సర్టిఫికేట్స్, ఎక్స్టెన్షన్ అండ్ ఫస్ట్ ఇయర్ మార్క్ షీట్ అయితే పెట్టి అప్లోడ్ చేయండి. ఇవి కంప్లీట్ డాక్యుమెంట్స్ అండి. ఇందులో మీరు మెయిన్గా మీరు పెట్టండి. ఫస్ట్ అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత రేపటి నాడు అప్డేట్ అడుగుతారు. వితిన్ మీ ప్రిఫిచర్ బేస్ బట్టి ఒక 1 month 1.5 monthలోనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే అది పెట్టుకోండి ఇలా. ఓకే, ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి సబ్మిట్ చేసి పెట్టండి. తర్వాత అప్డేట్లో మీరు ఆ డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేస్తే సరిపోతుంది. దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో టెన్షన్ అయితే ఏం తీసుకోకండి, మీకు ఈజీ ప్రాసెసే. బట్ అందరూ కొంచెం టెన్షన్ అని ఫీల్ అయిపోతారు. ఓకే, కొంచెం టెన్షన్ అవ్వకండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ జనవరి మొత్తం నాకు ఇవే వచ్చినాయి అన్న. ఎక్స్టెన్షన్ వీసాకి ఏం చేయాలన్నా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ డాక్యుమెంట్ పెట్టమంటారు, ఆ డాక్యుమెంట్ పెడతా ఉంటారు. సో ఇవి కొంచెం క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో కొంతమందికి అయితే ప్రిఫిచర్ నుంచి లైక్ లేట్ ప్రొలాంగేషన్ రావడము, రెసిపీస్ ఇవి లేట్గా రావడం, కొంచెం డిలే అవుతుంది రిగార్డింగ్ అబౌట్ ఆ ప్రిఫిచర్ ప్రాబ్లం అని చాలా మంది రైజ్ చేస్తున్నారు. బట్ కంప్లీట్గా ప్రిఫిచర్ ప్రాబ్లం అనేది ఒక 30% 20% ఉంటుంది. బట్ 80% నేను చూసిన స్టూడెంట్లో లేట్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళదే తప్పు ఉంది. నేను చూసాను, నేను అప్లికేషన్ నేను ఎవరైనా నన్ను ఇట్లా అడిగితే మాత్రం లైక్
నాది లేట్ అవుతుంది బ్రో, ఏం చేయాలి అది అన్నప్పుడు నేను వాళ్ళని అడిగా అప్లికేషన్ నువ్వు ఎప్పుడు చేసావని. సో చాలా మంది చేసింది ఏంటి అంటే వాళ్ళు 2 months ముందు అప్లికేషన్ చేశారు. దానివల్ల ప్రిఫిక్చర్ తప్పు లేదు కదా, వాళ్ళు ఏం చేయలేరు దాన్ని. సో అందుకే నేను స్టూడెంట్ ముందు ఏం చెప్తున్నాను, మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మనం కరెక్ట్ ఉన్నావా లేదా అనేది క్లారిటీ తెచ్చుకోండి. ఇది మాత్రం 100% షూర్ అండి. మీ స్టూడెంట్స్ యాజ్ పర్ రూల్గా వెళ్తేనే మీకు ప్రిఫిక్చర్ నుండి కానీ లేదంటే ఆఫీసర్స్ నుంచి కానీ ఈజీగా రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం కరెక్ట్గా లేనప్పుడు ప్రిఫిక్చర్ని బ్లేమ్ చేయడం తప్పది. సో అది కొంతమంది స్టూడెంట్స్ అయితే చాలా తప్పు చేశారు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఒకవేళ ప్రిఫిక్చర్ నుంచి మీరు ముందే చేశారు, అయినా ఫైల్ మాకు లేట్ అవుతుంది అంటే కంప్లీట్గా ఇది ప్రిఫిక్చర్ ఫాల్టే. అప్లై చేసే ముందుకు నీ ప్రాబ్లం, అప్లై చేసిన తర్వాత అది ప్రిఫిక్చర్ ప్రాబ్లం. ఓకేనా, కంప్లీట్గా ప్రిఫిక్చర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా డే బై డే మీకు అప్డేట్ ఇస్తూ ఉండాలి. డే బై డే అంటే ఇన్ ద కేస్ హాఫ్ డే 15 daysకో లైక్ 1 monthకో ఇవ్వాలి, అలా ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఇవ్వలేదంటే అది కంప్లీట్గా వాళ్ళ ప్రిఫిక్చర్ తప్పే. మనం తీసుకునే రైట్ ఉంటుంది, లీగల్గా తీసుకునే రైట్ ఉంటుంది కాబట్టి, అడిగే క్వశ్చన్ మనకి ఉంటుంది కాబట్టి అడగొచ్చు. సో దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లేట్ అయిందంటే ప్రిఫిక్చర్కి ఫస్ట్ మీరు NIF వెబ్సైట్లో క్వశ్చన్ రైజ్ చేయండి. అది మాత్రం కింద మెసేజ్లో మీరు మాత్రం కాంటాక్ట్ అసలు ఉంటుంది కదా, అక్కడ మెసేజ్లో కంప్లీట్ ఫ్రెంచ్ యూజ్ చేయండి. మీరు ఇక్కడ ఏదైనా సరే, ఇక్కడ ఫ్రాన్స్లో మీరు ఎవరిని అడిగినా, ఏ ఆఫీసర్ని అడిగినా, ఏ లైక్ స్టాఫ్ ఆఫీసర్ కానీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆఫీసర్ కానీ మీరు లైక్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఇంగ్లీష్ వాడకండి, కంప్లీట్గా ఫ్రెంచ్లోనే మెసేజ్ చేయండి, వాళ్ళతోని ఫ్రెంచ్లోనే చాట్ చేయండి. అప్పుడే మీకు వాళ్ళు రెస్పాండ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఇంగ్లీష్లో చేసావు అనుకో వాళ్ళు అర్థం కాదు, నాకు ఫ్రెంచ్లో రాయమని మాట్లాడతారు. సో అలా ఉంటుంది అన్నమాట ఆఫీసర్స్. సో కంప్లీట్గా మీరు ఇక్కడ కూడా ఏదైనా సరే మీరు ఫ్రెంచ్లోనే చేస్తేనే లెటర్ అవ్వచ్చు, ఏదైనా లెటర్ పంపాలి అనుకోవచ్చు, ఏదైనా ఆఫీసర్కి, కాఫ్ ఆఫీసర్ కానీ సోషల్ సెక్యూరిటీ ఆఫీస్ కానీ ఇలా ప్రిఫిక్చర్ ఆఫీస్ కానీ మీరు లెటర్ త్రూ పంపాలి అంటే అది ఫ్రెంచ్లోనే ఉండాలి. ఫ్రెంచ్లోనే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఒకవేళ నువ్వు ఇంగ్లీష్లో రాసావు అనుకో అది నీ తప్పే అవుతుంది. సో అందుకే మీరు కంప్లీట్ ఏది ఉన్నా అది మెసేజ్ రూపంలో అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, కంప్లీట్గా ఇది ఫ్రెంచ్లోనే పెట్టాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్గా మీరు ప్రిఫిక్చర్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి కాల్ త్రూ, లైక్ ఫ్రెంచ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని పెట్టుకుంటే బెటర్, వాళ్ళు ఫ్రెంచ్లో మాట్లాడతారు కాబట్టి. సో ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ NIFలో మీరు కాంటాక్ట్ అయ్యేటప్పుడు మీరు ఫ్రెంచ్లో మెసేజ్ పెట్టండి, కంప్లీట్గా డీటెయిల్స్గా నీ సిచ్యువేషన్ చెప్పండి. సెకండ్ వచ్చేసి మీరు ప్రిఫిక్చర్కి మెయిల్ రాయొచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసి కూడా వెళ్ళొచ్చు. థర్డ్ వచ్చేసి కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ప్రిఫిక్చర్ది, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇలా మీరు ప్రొసీజర్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. ఒక మాట చెప్తున్నాను వినండి, ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్ లైక్ అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టము. అది మీరు ట్రై చేస్తుండాలి. ఏదో ఒకసారి చేసినాం అంటే సరిపోదు, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయాలి. అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ టైంలో రిలీజ్ చేస్తారు, ఏ వీక్లో రిలీజ్ చేస్తారు, ఏ డేట్లో రిలీజ్ చేస్తారు, ఏ డేలో రిలీజ్ చేస్తారు, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. ఎందుకంటే మన స్టూడెంట్స్కి మనకి కొంచెం ఓపిక అనేది కొంచెం చాలా మందికి ఉండదు. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అది ఉండాలి. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీసా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తారు తెలుసా, చాలా టైం నుంచి వెయిట్ చేస్తుంటారు. 1 month ముందు నుంచి వాళ్ళు స్లాట్ బుకింగ్ చేయాలి, మాకు అపాయింట్మెంట్లు కావాలని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు వర్క్కి వెళ్తారు, ఇక్కడ స్లాట్ బుకింగ్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలా అన్నమాట, కొంచెం చూసుకోండి. ఓకేనా, మీరు ఈ అపాయింట్మెంట్స్ అనేవి బుకింగ్ చేసేటప్పుడు చూసుకోండి. అది ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నాట్ ఓన్లీ ప్రిఫిక్చర్ అండ్ అదేం కాదు, కాఫ్ కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా, ఇది మాత్రం మీరు 100% పెట్టుకోండి. సో డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా పెట్టుకోండి, మీ అన్ని జెన్యున్గా పెట్టుకోండి. అప్డేట్లు రాకుండా ఉండాలి అంటే 3-4 months ముందే మీరు అప్లై చేస్తే చాలా బెటర్. డైరెక్ట్గా మీకు డిసిషన్ అనేది ఇచ్చేస్తారనమాట, ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా. ఇది ఈ వీడియో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉండొచ్చు. ఒకవేళ మీకు ఇంకా మళ్ళీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి, సైనింగ్ ఆఫ్.